నమస్తే అండి అందరికీ. చాలా మంది ఐవీఎఫ్ గురించి కొన్ని డౌట్స్, క్వశ్చన్స్ అనేవి అడగటం జరిగింది. ఈరోజు అసలు ఐవీఎఫ్ ఎందుకు తీసుకుంటాము? ఐవీఎఫ్ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఆప్ట్ చేసుకోవాలి? దీనివల్ల ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? సేఫేనా కాదా? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అనేది ఇన్వర్టిరో ఫర్టిలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ ఎవరికైతే సంతానోత్పత్తి అనేది కొంచెం ట్రబుల్ ఉంటుందో, ఫిజికల్గా వాళ్ళ బాడీ ఏదైనా ట్రబుల్ ఫేస్ చేసినప్పుడు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం, తీసుకోవాల్సిన ఫేస్. ఇప్పుడు కామన్గా చాలా చోట్ల మనము ఐవీఎఫ్ అనేది చూస్తూ ఉన్నాం. చాలా కామన్గా జరిగే ప్రాసెస్ లాగా ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బాడీ న్యాచురల్గా కన్సీవ్ అవ్వటానికి తయారు చేయబడింది. ఐవీఎఫ్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే సేఫ్. అదేంటి అంటే ఎండోమెట్రియోసిస్, అంటే ట్యూబ్స్ కట్ చేయటము, ట్యూబ్స్ లేకపోవటము, ఓవరీస్ లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఇలాంటివి లేకపోవటము, ఇలాంటి కొన్ని డైర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఐవీఎఫ్ ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఐవీఎఫ్కి వెళ్ళటము, 1 ఇయర్ ట్రై చేసాము కానీ రావట్లేదు, సో ఇంకా ఐవీఎఫ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది ద ఎండింగ్ ప్రాసెస్. అంటే ఐవీఎఫ్ తర్వాత ఒకవేళ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయితే తర్వాత ఏంటి అనే ప్రొసీజర్ ఎవరికి తెలీదు. సో ఇది చివర్లో తీసుకోవాల్సిన నిర్ణయం. మరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని బాడీని ప్రిపేర్ చేస్తే ఈ రోజుల్లో 90-95% ఆఫ్ ద ఫీమేల్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. కేవలం లైఫ్ స్టైల్ బాగోక మన బాడీలో అనవసరమైన జంక్ ఫుడ్స్, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ లేపచ్చుకోకుండా కాన్స్టెంట్ స్ట్రెస్ ఇవన్నీ ఫేస్ చేస్తూ కన్సీవ్ అవ్వలేక ఏజ్ కొంతమంది చెప్తారు. ఏజ్ అనేది ఈజ్ నాట్ ఏ నెంబర్. ఎందుకంటే 35 years వరకు కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీ ఏఎంహెచ్ లెవెల్స్, మీ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి ఏఎంహెచ్ లెవెల్స్ అంటే ఎగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేయించుకొని న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకొని న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. 35 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎగ్ క్వాలిటీ అనేది ఈ రోజుల్లో తగ్గిపోతుంది. ఒకప్పుడు మనము పూర్వకాలం చూసుకుంటే మన అమ్మమ్మ వాళ్ళ అమ్ములు వాళ్ళు 10 మందిని 15 మందిని కూడా కన్న వాళ్ళు ఉంటారు. అంటే 40 ఏళ్ల వరకు వాళ్ళు హెల్దీ బేబీస్ని డెలివరీ చేస్తూనే ఉన్నారు. అప్పట్లో ఉన్న తిండి, అప్పట్లో వాళ్ళు చేసే పనులు అవన్నీ చాలా డిఫరెంట్. దానివల్లే వాళ్ళు 40 years వరకు కూడా క్వాలిటీ ఎగ్స్ ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు ఫుడ్లో కల్తీ వస్తుంది. మనం నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నా పెస్టిసైడ్స్ అని ఇవన్నీ కొంచెం ఫుడ్లో తేడా వస్తుంది. ఇంకా మనమే ఫుడ్లో తేడా వస్తున్న న్యాచురల్గా జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడము, కాన్స్టెంట్ స్ట్రెస్లో ఉండటము, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లో రావటం, థైరాయిడ్ ఇష్యూస్, ప్రీ డయాబెటిక్ ఇష్యూస్, ఇవన్నిటి వల్ల ఈ డెలివరీ ఏదైతే కన్సీవ్ అవ్వాల్సిన నార్మల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనము క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోతున్నాం. సో ఐవీఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అన్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ద బిగినింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు గర్భ సంస్కార్, అసలు ఐవీఎఫ్ ఉన్న మదర్ అంటే ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన మదర్స్కి గర్భ సంస్కార్ ఉపయోగపడుతుందా అని కొంతమంది క్వశ్చన్స్. గర్భ సంస్కార్ అనేది మీరు న్యాచురల్గా కన్సీవ్ అయితే మాత్రమే గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేయాలి, ఐవీఎఫ్ అయితే గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేయకూడదు అనేది ఉండదండి. ప్రెగ్నెన్సీలో ప్రాక్టీస్ చేయాల్సిన ఒకే ఒక్క ప్రాసెస్ గర్భ సంస్కార్. అంటే ఇక్కడ గర్భ సంస్కార్ అంటే ఏంటి? డిసిప్లిన్, క్యారెక్టరిస్టిక్ బిల్డింగ్. ఎవరికి? కడుపులో పెరుగుతున్న బిడ్డకి. సో ఆ బిడ్డ ఐవీఎఫ్ ద్వారా జన్మ తీసుకోబోతుందా లేదంటే న్యాచురల్గా కన్సీవ్ అయిన బిడ్డ అని తేడా ఎప్పుడు ఉండదండి. సో గర్భ సంస్కారం అనేది మీరు ఐవీఎఫ్తో కన్సీవ్ అయినా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐవీఎఫ్లో చాలా వరకు మనం ట్విన్ ప్రెగ్నెన్సీ చూస్తాం. అంటే ఒక్క హ్యూమన్ బేబీ కాదు, 2 హ్యూమన్ బేబీస్ లోపల పెరుగుతారు. సో ఈ టైంలో స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి బాడీ మైండ్ రెండూ కూడా హెల్దీగా బేబీ డెవలప్ అవ్వడానికి ఈ గర్భ సంస్కార్ ప్రాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఐవీఎఫ్ అంటేనే ఆ ప్రొసీజర్ చాలా స్ట్రెస్ఫుల్ ప్రాసెస్తో ఆ మదర్ గోత్రూ అవుతారు. కొన్ని సంవత్సరాల పాటు ట్రై చేస్తూ ఉండొచ్చు ఐవీఎఫ్ ద్వారా, కొన్ని నెలల పాటు అయి ఉండొచ్చు, కొన్ని వారాల పాటు అయి ఉండొచ్చు. ఏదేమైనా ఆ ప్రాసెస్ అనేది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడు నేను కన్సీవ్ అవుతానా అనే స్ట్రెస్తో ఉంటారు. ఈ స్ట్రెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే అది అస్సలు మంచిది కాదు.
సో కాబట్టి ఐవీఎఫ్గా కన్సీవ్ అయిన చాలామంది మదర్స్ ఈ రోజుల్లో ఈ గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేస్తూ పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ జర్నీని ఫేస్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటే డు నాట్ అబ్జెక్ట్. ఏ అబ్జెక్షన్ లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ గివ్ యూ మెంటల్ పీస్. మీరు పడిన స్ట్రగుల్కి మోస్ట్ బ్యూటిఫుల్ హెల్దీ బేబీని మీరు డెలివరీ చేయగలుగుతారు బై ప్రాక్టీసింగ్ గర్భ సంస్కార్. సో యూ కెన్ డెఫినెట్లీ ఫాలో దిస్ ప్రాసెస్. ఓం శక్తి ఓం.